హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి సొరకాయ కర్రీ అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే ఒక సొరకాయ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పైన పొట్టునంతా తీసేసుకోవాలి. ఇలా పొట్టు అంతా తీసేసి ఇలా అటు సైడు ఇటు సైడు కట్ చేసేసుకోవాలి. ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని మీకు ముక్కలు చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని వేసేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక 1 కప్ వరకు ఉల్లిపాయ ముక్కలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. వీటిని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలిసేట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చికారంని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సర్ జార్ తీసేసుకొని ఒక 7-8 పచ్చిమిర్చీలని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసేసుకోవాలి. మొత్తం ఇలా పచ్చికారంతో ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి కర్రీ అయితే. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 6 వెల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చికారంని ఇందులో వేసేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు. మంచిగా కుక్ అయిపోయాయి అన్నమాట సొరకాయ ముక్కలు. మసాలా కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకోవాలి. మీ దగ్గర పచ్చి పాలు ఉంటే కూడా అది కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కర్రీ. ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అలా ఉడికించుకుంటే మన సొరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇంతేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీరని గార్నిష్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. రైస్లోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇంతేనండి, మన సొరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. చాలా బాగుందండి కర్రీ టేస్ట్ అయితే. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.